ప్రియులరా, ఈ ప్రపంచంలో దేన్నైనా ఈజీగా మార్చొచ్చేమో కానీ మనసును మార్చడం అత్యంత కష్టం. మానవుని మనస్సు మూర్ఖత్వంతో నిండిపోయింది. మూర్ఖత్వంతో నిండిపోయినటువంటి మానవుని మనస్సును దేవుడు తన వాక్యపు వెలుగులతో నింపి వారి హృదయాలను సరిచేసి వాళ్ళ బ్రతుకుల్ని చక్కదిద్ది దేవుని మార్గంలో వారిని నడిపించడానికి తన విలువైన మాటల్ని, ఆ మాటల్ని చెప్పటానికి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. అలా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మూర్ఖుల మధ్యలో ఉండి మూర్ఖులతోనే తింటూ, మూర్ఖులతోనే ఉంటూ, మూర్ఖులతోనే సహవాసం చేస్తూ, మూర్ఖుల మధ్యలో జీవిస్తూ తన మాటలతో వాళ్ళకి మహత్తరమైన జీవితాన్ని ప్రసాదించే ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రక్రియ ఆనాడు ప్రారంభమైంది, ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించినటువంటి ప్రక్రియ నాటి నుండి నేటి వరకు అపోస్తలుల ద్వారా, అపోస్తలుల తర్వాత క్రైస్తవులు, సంఘాలు విస్తరించడం ద్వారా వారు ఈ మాటల్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు అందరూ మూర్ఖులే. క్రీస్తులోనికి రాకమునుపు అందరూ మూర్ఖత్వపు స్వభావం కలిగిన వాళ్ళే, మూర్ఖత్వంతో బ్రతికిన వాళ్ళే. క్రీస్తు మాటల ధాటికి వాళ్ళ మూర్ఖత్వం బద్దలైపోయింది. అలానే ఈరోజు కూడా చాలామంది మూర్ఖులు ఉన్నారు, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. మరి వాళ్ళు క్రీస్తు మాటల చేత పట్టబడ్డారా అంటే పట్టబడలేదు. సేవకులను చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొందరు మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు క్రీస్తు మాటల చేత పట్టబడ్డారా అంటే పట్టబడలేదు. వాళ్ళు కేవలం కాపీ బోధలు ఎవరో చెప్పినవి వినేసి వాటిని కాపీ కొట్టేసి యాజ్ ఇట్ ఈజీగా చెప్పేస్తారు తప్పితే వాటిని అనుసరించడం కానీ, వాటిని ఫాలో అవడం కానీ, వాటి ప్రకారంగా ప్రవర్తించడం కానీ చేయరు. మనందరం క్రైస్తవులం. శిష్యులతో పోల్చుకుంటే మనందరం చిన్నోళ్ళమా పెద్దోళ్ళమా? చిన్నోళ్ళమా పెద్దోళ్ళమా చెప్పండి? చాలా చిన్నోళ్ళం కదండి. ఒకనాడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నారు. అందులో కొందరు జాలరులు, అత్యంత సామాన్యులు. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో విలువలేని జీవితాలు జీవిస్తున్న వాళ్ళు. అలా సమాజంలో విలువలేని జీవితాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం, ఆయన మార్గాల్లో నడవడం, ఆయన చెప్పిన మాటకు లోబడి, ఆయన పిలుపుకు లోబడి ఆయనతో పాటు సంచరించటం చేశారు. అలా చేసి సుమారు 3.5 సంవత్సరాలు, చరిత్ర ప్రకారంగా సుమారు 3.5 సంవత్సరాల కాలం, సుమారుగా చరిత్ర లెక్కల ప్రకారంగా ఆయనతో సంచరించినట్టుగా చరిత్రకారులు చెప్తారు. దైవ గ్రంథంలో దానికైతే ఎలాంటి ఆధారాలు లేవు, కానీ చరిత్రకారుల లెక్కల ప్రకారం ఒక 3.5 సంవత్సరాల పాటు ప్రభుతో సంచరించారు. సరే, అతి తక్కువ సమయం అనుకుందాం. ఒక అతి తక్కువ సమయం, అతి తక్కువ కాలం ప్రభుతో వాళ్ళు సంచరించారు. అది 3.5 కావచ్చు, లేకపోతే 4 కావచ్చు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రభుతో సాన్నిహిత్యం కలిగి ఉన్నారో, ఎన్ని సంవత్సరాలు ఆయనతో పాటు నిద్రపోయారో, ఎన్ని సంవత్సరాలు ఆయనతో పాటు భోజనం చేశారో, ఎన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ప్రయాణాలు చేశారో మనకు తెలియదు. కానీ వారు ప్రభుతో సాంగత్యం కలిగి ఉన్నారన్న సత్యం మాత్రం మనం బైబిల్ గ్రంథాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాం. మరి అలాంటి సాంగత్యం కలిగి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ప్రతిదినం వాళ్ళు చేసే పని ఏంటనుకుంటున్నారు? రాత్రి అయితే ప్రార్థన. ప్రభువుకి వేరే పని లేదు కదా. పగలంతా ఏంటి? సువార్త పని. రాత్రి అయితే ప్రార్థన. లోకపు ఆలోచనలు కానీ, లోకపు భావాలు కానీ ఆయనకు అంటకుండా, ఈ లోక సంబంధమైన విధి విధానాలలోనికి అడుగు పెట్టకుండా యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా ఆయన సమాజానికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ, తన పరిశుద్ధతను సమాజానికి చూపిస్తూ, శిష్యులను కూడా అదే మార్గంలో నడిపించాలని ప్రభు అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటూ వాళ్ళకి ఎన్నో బోధలు చేశారు. ముఖ్యంగా ఒక విషయాన్ని మీరు గమనించాలి. బయట సమాజానికి చెప్పే విషయాలు వేరు, అంటే పబ్లిక్లో, ఇలా పబ్లిక్ మీటింగ్స్లో ప్రభు మాట్లాడిన విషయాలు వేరు. పర్సనల్గా శిష్యులు తనతో ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా లోతైన విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చేవారు. వాళ్ళు కూడా డౌట్స్ అడిగేవారు. ప్రభువా, మీరు ఇలా చెప్తున్నారు కదా ప్రభువా, దీని అర్థం ఏంటి ప్రభువా? మీరు ఇలా చెప్పారు కదా ప్రభువా, దాని అర్థం ఏంటి ప్రభువా? మాకు అర్థం కాలేదు ప్రభువా అని అడుగుతుంటే వారికి మరీ విడమరిచి చెప్పేవారు ప్రభువు. సో అలా వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర.
ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నవాడు మూర్ఖత్వంలో నుంచి బయటికి రావాలా, మరింత మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోవాలా? చెప్పండి. నేర్చుకుంటూ ఉన్నవాడు, అలాగని వాళ్ళు నేర్చుకుంటూంతో ఆగిపోలేదు, బోధకులుగా కూడా ఉన్నారు. అయితే మీరు వెంటనే కంపేర్ చేసేసుకుని మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళని అనేసుకోకండి. ఎందుకంటే ఇంకా అప్పటికి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి రాలేదు, సర్వసత్యం అనేది వాళ్ళలోనికి రాలేదు, వాళ్ళ దగ్గరికి ఇంకా సర్వసత్యం రాలేదు. కాబట్టి మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళమే కదండి అని మాత్రం దయచేసి ఫిక్స్ అయిపోకుండా. మీరు అలా ఫిక్స్ అయిపోతే మొత్తానికే ముదిరిపోయిన బెండకాయలు అయిపోతారు, అసలు వంగనే వంగరు. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఓపెన్ చేసి చెప్పేయాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నా. సో వీళ్ళు ప్రభువును వెంబడిస్తున్నారు, ప్రభు బోధ వింటున్నారు. కాకపోతే అప్పటికి ఇంకా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాలేదు. పెంతెకొస్తు పండగ దినాన వచ్చారు పరిశుద్ధాత్ముడు. అది ప్రభు పునరుద్ధానం జరిగిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత. అప్పటి వరకు నేను మీకు చెప్పవలసిన సంగతులు ఇంకను అనేకములు కలవు. ఇప్పుడు ఒకవేళ నేను మీకు చెప్పినా మీరు వాటిని సహించలేరు అన్నారు. సో ఆ జీవితంలో వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి ఇంకా పరిపూర్ణత అనేది రాలేదు. పరిశుద్ధాత్మ సహవాసం, సాంగత్యం, వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉండటం, ఇలాంటివేవి వాళ్ళకి లేవు. వాళ్ళు ఇంకా ఆ లోక సంబంధమైన మూర్ఖత్వాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు. ఆ లోక సంబంధమైన మూర్ఖత్వాన్ని మోసుకుంటూ, ఆ మూర్ఖత్వంలో కాలం గడుపుతూ, ఆ మూర్ఖత్వాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నారు ఆ శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు. అది మీరు ఎలా చెప్పగలరు అని మీరంటే ప్రియులరా, బైబిలే దానికి సాక్ష్యం ఇచ్చింది. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు ప్రభువుతో ఉన్నా కూడా అనుభవ జ్ఞానంలోనికి వాళ్ళు రాకపోవటం వలన ఫస్ట్ ప్రాబ్లం అది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఇంకా భూమి మీదకు దిగకపోవటం, అనగా పరిశుద్ధాత్మ రాక ఇంకా భూమి మీదకు జరగకపోవటం వలన వారికి పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము రెండూ లేకపోవటం. ఇక మూడవది, ప్రభుతో పాటు ఉంటున్నా కూడా సర్వసత్యం ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఆ సర్వసత్యంలోనికి అడుగు పెట్టకపోవటం వలననేమో కొంత మూర్ఖత్వం అనేది అపోస్తలులలో కూడా చోటు చేసుకుంది. ప్రియులారా, మీరు ఆశ్చర్యపోయేటువంటి సంగతి ఇది. అవునా అనుకోవచ్చు. అవును, నిజమే. దానికి సంబంధించిన ఆధారాలు మీకు చూపిస్తాను. మీరు ఎన్నడూ కనీ విని ఎరుగినటువంటి సంగతుల్ని ఈరోజు మీకు నేర్పించబోతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. బైబిల్ అనేది నన్ను అడిగితే అదొక మహావిజ్ఞాన సాగరం, ఒక మహాసముద్రం బైబిల్. అందులో ఒక వచనాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఆ వచనం కెరటం లాంటిది, వస్తుంది వెళుతుంది. ఒకసారి వచ్చినప్పుడు ఒకలా వస్తుంది, మరోసారి వచ్చినప్పుడు ఇంకా సరికొత్తగా వస్తుంది. ఒక్కోసారి ఫోర్స్గా వస్తుంది, మరోసారి వచ్చినప్పుడు ఇంకా ఫోర్స్గా వస్తుంది. అంటే ఒక వచనానికి ఉన్న శక్తి అది ఎప్పుడు ఏ విధంగా పెరుగుతూ వస్తుందో అది అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. బైబిల్ చదివేటప్పుడు దేవుడు సరికొత్త కోణాలలో మనకి దాన్ని నేర్పిస్తూ ఉంటారు. అది పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే సాధ్యం. సో దాన్ని నేర్చుకోవడానికి అలవాటు పడితే ప్రియులరా, మనం ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని సంవత్సరాలు గతించినా సరే, విలువైన సరికొత్త సందేశాలు సమాజానికి మనం ఇవ్వగలుగుతూ ఉంటాం. అర్థమవుతుందా? కుట్టిన పిండే మళ్ళీ కొట్టకుండా, పెట్టిన బొబ్బే మళ్ళీ పెట్టకుండా, సరికొత్త సందేశాలతో ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి, సరికొత్త సందేశాలతో ఈ సమాజాన్ని నిలబెట్టడానికి, దేవుని ఆధ్యాత్మిక భావనలలోనికి ఈ సమాజాన్ని తీసుకుని రావడానికి మనకి ఆ వచనాలు కెరటాల మాదిరిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మన హృదయాంతరంగాలలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అవే సమాజానికి వినిపిస్తూ ఉంటాయి. ప్రియులారా, ఇదంతా అపోస్తలుల జీవితంలో కూడా జరిగింది. కానీ ఎప్పుడూ పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాక, ప్రభు పునరుద్ధానం చెందాక, ప్రభు యొక్క మహత్తుగల మాటలలోనికి వాళ్ళు సర్వసత్యంలోనికి అడుగు పెట్టాక ఆ మూర్ఖత్వం సంపూర్ణంగా తొలగిపోయింది. కానీ ప్రభుతో వాళ్ళు సంచరించిన కాలం ఉంది చూశారు, శిలువ మరణం వరకు. ఆ కాలంలో
వాళ్ళలో ఇంకా ఎక్కడో లోపల మూర్ఖత్వం అనేది గూడు కట్టుకుపోయింది. ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో చాలామంది మేము విశ్వాసులు అంటారు, విశ్వాసులుగా చాలామంది అవుతుంటారు. సంఘాలు, సంఘ సభ్యులు, ప్రార్థనలు, భక్తులు, భక్తి జీవితాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కూడా వీళ్ళలో ఇంకా ఏదో మూర్ఖత్వం మిగిలిపోయింది దైవ వ్యతిరేకంగా అనే భావన మనకు కలగక మానదు. ఒక మనిషిని చెక్కినట్టుగా చూడాలి అంటే దేవుడే చూడాలి. ఒక మనిషిలోని లోపాలు సరిదిద్దాలి అంటే వాక్యమే సరిదిద్దాలి. ఒక మనిషిలోని లోపాలని ఎత్తి చూపాలనుకున్నప్పుడు కూడా ఆ వాక్యమే మన లోపాలని మనకి ఎత్తి చూపిస్తుంది ప్రియులారా. సో ఇప్పుడు ప్రభు దగ్గర, ప్రభు సహవాసంలో ఉంటున్నటువంటి శిష్యుల జీవితాలు చూడగలిగితే ఈ రోజున్న క్రైస్తవుల జీవితాలు, ఈ రోజున చాలామంది సేవకులను చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాలు, ఈ రోజున చాలామంది సంఘ పెద్దలని చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాలు, ఈరోజు చాలామంది మేము గొప్ప గొప్ప పదవుల్లో, అధికారాల్లో, హోదాలో ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాలు కూడా కొంతవరకు మూర్ఖత్వంలోనే మగ్గిపోతున్నాయన్న వాస్తవాలు మనకు అర్థమవుతాయి. వాళ్ళ బాట మార్చుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు అది నిన్ను పొడిస్తే, నిన్ను గద్దిస్తే, అది నీకు హెచ్చరికలా వినిపిస్తే, అది నిజంగా నీ తప్పని నీ మనస్సాక్షి నీకు చెబితే నోరు మూసుకుని నువ్వు తప్పు దిద్దుకోవాలంతే, ఇంక ఎక్స్ట్రాలు చేయకూడదు. తప్పు దిద్దుకోవడానికి నువ్వు వంగిపోవాలంతే వాక్యం ముందు. అర్థమైందా? కాబట్టి ప్రతి మనిషిలోనూ ఇది ఏలుబడి చేస్తున్నప్పుడు మేము ఇలా ఉండకూడదు, వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము సరిచేసుకోవాలి, మేము నేర్చుకోవాలి. ఇంకా ఆ జీవపు అహంకారాన్ని, ఆ గర్వాన్ని, అబద్ధపు జీవితాన్ని, ఆ మోసపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు సంపూర్ణంగా చూస్తూ, ప్రభు వైపు విధేయులుగా చూస్తూ, ఆయన మార్గాలలో నడుస్తూ ఆయనకి ఇష్టలైన పిల్లలుగా మేము బ్రతకాలి అనే భావాలు మనందరిలో రావాలి ప్రియులారా. ఒక్కసారి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూడగలిగితే, ఒక రకంగా మీకు ఇప్పుడు శిష్యుల్లో ఉగ్రవాదులను చూపిస్తాను. శిష్యుల్లో ఉగ్రవాదులు ఉన్నారా అంటే ఉన్నారు, అలాంటి భావాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు ఆయన మరణం జరగక మునుపు ఆయనతో సంచరిస్తున్నటువంటి కాలంలో కొంత ఉగ్రవాదపు భావాలు కూడా శిష్యుల్లో ఉన్నాయి. మూర్ఖత్వం శిష్యుల్ని నిలబడి చేసింది. వాళ్ళలో కొందరు ఆ భావాలతో బ్రతికారు. ప్రియులరా, లోక సంబంధమైన భావాలు కూడా వాళ్ళని వెంటాడేవి. వాళ్ళు ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడిగారు మీ అందరికీ తెలుసు. మాలో ఎవడు గొప్పవాడు అన్న తగు పుట్టేసిందండి వాళ్ళలో వాళ్ళకే. మాలో ఎవడు గొప్ప అంటే నేను గొప్ప అనే భావాలు వాళ్ళలోకి వచ్చాయి. అప్పుడు వాళ్ళు ప్రభువునే అడిగేశారు, ప్రభువా మేము గొప్పవాళ్ళు ఎవరు ప్రభు? మాలో నేను గొప్ప అనుకుంటున్నాం. యోహానేమో పేతురు కాదంటున్నాడు, పేతురేమో యోహాను కాదంటున్నాడు. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మేము గొప్పవాళ్ళమా కాదా? చూసారా, ప్రభువుతో తిరుగుతూ, ప్రభు బోధలు వింటూ, తమలో ఎవడు గొప్పవాడని వాళ్ళలో వాదము పుట్టగా, తమలో ఎవడు గొప్పవాడని వాళ్ళలో ఏం పుట్టిందట? వివాదం పుట్టింది. ఆ వివాదం పుట్టి ఒకడంటే ఒకడు నేనే గొప్ప అని పేతురు అంటుంటే, లేదు నేనే గొప్ప అని యోహాన్ అంటున్నాడు. మీరిద్దరు కాదు, యాకోబు నేను గొప్ప అంటున్నాడు. చూసారా, ఈ 12 మంది శిష్యులు ఒకరిలో ఒకళ్ళు మధ్యలో ఇస్కరియోతు గాడు ఒకడున్నాడు. నేను ట్రెజరర్ని, నేను గొప్ప కాదంటావేంటి? నేను ట్రెజరర్ని, నేను గొప్పే, నాకంటే గొప్పడు ఎవడో లేడు ఇక్కడ. సో వీళ్ళలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకు చచ్చే పరిస్థితి ప్రభువుతో తిరుగుతున్న కాలంలోనే వచ్చేసింది. వాళ్ళు ఇంకా సర్వసత్యంలోకి అడుగు పెట్టలేదు. అప్పటికే వాళ్ళకి పరిశుద్ధాత్మ సహాయం లేదు. అప్పటికింకా పరిశుద్ధాత్ముడు రాలేదు. అప్పటికింకా వాళ్ళు తెలుసుకోవాల్సినవి చాలా సంగతులు ఉండిపోయాయి. వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు పాపం. కాబట్టి వాళ్ళు అలా ఉన్నారంటే ఓకే. మరి నీకేమైంది? నీకేం జబ్బు చేసింది? నీకేమైందని అడుగుతున్నాను. నువ్వు సర్వసత్యంలోకి వచ్చావు కదా, నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు కదా, నేనే గొప్ప అనే భావాలు నీకు ఎందుకు కలుగుతున్నాయి? నేనే గొప్పగా ఉండాలి, నేనే గొప్ప అనే ఆలోచనలోనికి నువ్వు ఎందుకు వెళ్ళి నేను గొప్ప అని అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించుకోండి. అది కూడా మూర్ఖత్వమే. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు పరిచారము చేయువాడై ఉండవలెను అన్నాడు. నువ్వు గొప్పవాడివైతే గొప్ప
గొప్ప పరిచర్య చేసేవాడవై ఉండాలి. అదే నీ గొప్పతనం. నువ్వు చేసే పరిచర్యే నీ గొప్పతనాన్ని చూపించాలి తప్ప నేనే గొప్ప అనే భావాలు మాత్రం నీలో ఉండకూడదు. నేను గొప్ప కాదా అనే ఆలోచన నీలో ఉండకూడదు. అది ఉండబట్టే ఈరోజు సంఘాలు చీలిపోయాయి. ఎస్, అది ఉండబట్టే సంఘాలు చీలిపోతున్నాయి. అది ఉండబట్టే వివాదాలు వస్తున్నాయి. అది ఉండబట్టే తగువులు వస్తున్నాయి. అది ఉండబట్టే ఒకరికొకరు పడటం మానేసింది. అది ఉండబట్టే నీచమైన దృక్పథం మనిషికి అలవాటైంది. గమనించండి, శిష్యుల్లో కూడా ఒక విధమైన మూర్ఖత్వం ఉంది. మాలో ఎవరు గొప్ప అంటే అప్పుడు ప్రభు అన్నారు, మీలో ఎవడు గొప్పవాడు కాదు. ఎవడు పరిచారం చేయటంలో బాగా తగ్గిపోతాడో వాడే గొప్పవాడు. చిన్న బిడ్డ వలె మీరు మారిపోవాలి. చిన్న బిడ్డ వలె మీరు మారితేనే మీరు గొప్పవాళ్ళు. మీ మనస్సు అలా మారిపోవాలి. పరిచారం చేసే విషయంలో మీరు అంత తగ్గాలి. ఆ తగ్గింపు మీలోనికి వస్తేనే మీరు గొప్పవాళ్ళు, లేకపోతే మీరు మూర్ఖులే. నేనే అనే అహంకారం ఎప్పుడైతే నీలోనికి వస్తుందో ఆటోమేటిక్గా నువ్వు మూర్ఖత్వంలో ఉన్నావని అర్థం. నేనే అనే అహంకారం నీకెప్పుడు రాకూడదు. అది వచ్చేసింది అంటే ఆల్రెడీ ఇంజెక్షన్ సాతానికి చేసేసాడన్నమాట. ఆ మూర్ఖత్వపు ధోరణి, ఆ మూర్ఖత్వపు భావన నీలోనికి అడుగుపెట్టేసింది అన్నమాట, నీలోనికి వచ్చేసింది. శిష్యులు కూడా అదే భావాల్లో ఉన్నారు. వాళ్ళకి మందు వేస్తున్నాడు ప్రభు, వాళ్ళకి మందు వేస్తున్నాడు. అందుకే వాళ్ళకి బుద్ధి రావాలనే తన మొలకు తువ్వాలు కట్టుకొని తన పై వస్త్రం తీసివేసి వాళ్ళ ముందు తల వంచి ఒక్కొక్కడి పాదాలు కడిగి చూపించాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, చీ మేం గొప్ప ఈయన ముందు అనుకున్నారు. అంతే. ఇన్నాళ్ళు ఈ భావాల్లో బ్రతికాం మేము. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే భావాల్లో బ్రతికాం. అసలు మా బ్రతుకులెంత ఈయన ముందు పోల్చుకుంటే, ఈయనతో పోల్చుకుంటే మా జీవితాలు ఎంత, మా బ్రతుకులెంత, అసలు మేము ఎందుకైనా పనికొస్తామా ఈయన ముందు? తన తువ్వాలు పెట్టి మళ్ళీ మా పాదాలు తుడుస్తున్నాడు, మా పాదాలు కడిగి అని ఒక్కసారిగా వాళ్ళు నిశ్చేష్టులైపోయారు ఆ సంఘటన జరిగిన తర్వాత. ఇవన్నీ కూడా వాళ్ళలో మూర్ఖత్వం తొలగించడానికి దోహదపడ్డాయి. వెంటనే ఒక్క రోజులో వాళ్ళ మూర్ఖత్వం పోలేదు. సీమోను నన్ను వెంబడించనగానే పేతురుగారిలోని మూర్ఖత్వం అంతా పోయి పరిశుద్ధుడైపోయి సీమోను వెంబడించలేదు. మత్తయి నన్ను వెంబడించనగానే అతనిలో ఉన్న మూర్ఖత్వం అంతా తొలగిపోయి ప్రభువును వెంబడించిన వాడు కాడు. ఇలా ఎన్నో సంఘటనలు వాళ్ళ మధ్య జరగబట్టి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. అనుభవ జ్ఞానం వేరు, మామూలుగా నేర్చుకున్నది వేరు. అనుభవ జ్ఞానం అనేది వాక్యాన్ని మన హృదయంలోనికి తెచ్చుకోవడం ద్వారా వస్తుంది. అప్పుడే సరికొత్త సందేశాలు నీలో నుండి బయటకు వస్తాయి. జీవజల నదులు నీలో నుండి ప్రవహిస్తాయి నీ కడుపులో నుండి. మొదట వాక్యాన్ని నీ హృదయంలోనికి తెచ్చుకోవాలి. నేను గొప్ప కాదా అనే చెత్త భావనలో నుంచి బయటికి రావాలి. నువ్వు నిజంగా గొప్ప అయితే పరిచర్యలో చూపించాలంతే. ఓకే, నువ్వు గొప్ప అనుకుంటే అది పరిచర్యలో కనబడాలి. పరిచర్యలో మాత్రం ఏమీ లేదు సిలిసెంచి నేను గొప్ప అనుకుంటే, ఓ విశ్వాసి నువ్వు గొప్ప కాదు, ఎందుకు పనికిరా అని ఖాళీ చెప్ప. ఎందుకు పనికిరానోడివి, ఎందుకు పనికిరాని దానివి. సో వీళ్ళు కూడా అదే భావాలతో ఉన్నప్పుడు, ఆ మూర్ఖత్వపు ధోరణిలో మగ్గుతున్నప్పుడు ప్రభువు చేసిన ఆ కార్యం వాళ్ళని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటి మా జీవితాలు ఏంటి, ఈ మహనీయుడేంటి, ఇంత గొప్పవాడు, సర్వ సృష్టికర్త, కలిగి ఉన్నది ఏది మహనీయుడు లేకుండా కలగలేదు. ఇంత గొప్పవాడు భూమి మీదకి వచ్చి తువ్వాలి ఏంటి, ఈయన నడుముకు చుట్టేసుకోవడం ఏంటి, ఈయన నీళ్లు పోయడం ఏంటి, మా పాదాలు కడగడం ఏంటి, ఈయన తల తీసుకొచ్చి మా పాదాల దగ్గర పెట్టే స్థాయికి ఈయన తగ్గిపోవడం ఏంటి అసలు ఈయన చేస్తున్నది అని ఒక్కసారిగా వాళ్ళు ఆ ఆలోచనలో పడిపోయారు. వాళ్ళ కఠిన హృదయాలు కరగడం ప్రారంభించాయి. వాళ్ళలో ఉన్న మూర్ఖత్వం క్రమేపీ తగ్గుతూ రావడం ప్రారంభించింది. అవన్నీ వాళ్ళని మార్చేశాయి ప్రియులరా, అవన్నీ వాళ్ళని మార్చేసాయి. అప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట వాళ్ళ హృదయంలో బలంగా దిగిపోయింది. బలంగా ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో ఆ మాట బలంగా నాటుకుపోయిందో, వాళ్ళ ఆలోచనలో ఏదో తెలియని మార్పు, వాళ్ళ ఉద్దేశాలలో ఏదో తెలియని మార్పు, వాళ్ళ బ్రతుకులో ఏదో తెలియని మార్పు గట్టిగా సంభవించడం ప్రారంభించింది. అలానే ఒక్కసారిగా అయిపోలేదు. ఇక్కడ నుంచి వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ఠ చూపిస్తాను మీకు ఇప్పుడు. అందులో మీకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి.
అందులో మొదటిది మీరు జాగ్రత్తగా చూడగలిగితే, ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను పూర్తి చేస్తూ చిట్ట చివరిగా ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో అడుగు పెట్టాలి. యెరూషలేములో ఎందుకు అడుగు పెట్టాలంటే ఆయన అక్కడ చంపేస్తారు. నేను చనిపోతాను అన్న సంగతి యేసు ప్రభు వారికి ముందే తెలుసు. ఆయన ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళేది కూడా చనిపోవడానికే. గొర్రెల కొరకు ఇష్టపూర్వకముగా నా ప్రాణమును నేను పెట్టుచున్నాను. ఎవరి ఇబ్బంది వల్ల, ఎవరి ప్రోద్బలం వల్ల, ఎవరి ప్రలోభాల వల్ల నేను ప్రాణం పెట్టట్లేదు. నా అంతటి నేనుగా ఇష్టపూర్వకముగా నా ప్రజలను ప్రేమించి సర్వమానవాళి పాప పరిహారార్థమై నా ప్రాణమును నేను పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను అని చెప్పిన ప్రభువు ఇప్పుడు ప్రాణం పెట్టడానికి అనేక ప్రాంతాలు, ఆ ప్రాంతాలన్నీ తిరిగి చివరిగా యోదయకు వెళ్ళాలి. మొదటి రోజు విన్నారు కదా, యోదయలో ఆయనను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సంగతి తమ్ముళ్ళు కూడా తెలుసని. సో ఈయన ఇప్పుడు యోదయకు వెళ్ళాలి. యోదయకు వెళితే ఆయన ఏం చేస్తారు? చంపుతారు. ఇప్పుడు ఇష్టపడి ప్రభు వెళ్ళాలి. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ప్రభువు వెళ్ళాలి అనుకున్నారు. ఆయన అభిముఖుడయ్యాడు. యెరూషలేముకు వెళ్ళడానికి అభిముఖుడయ్యాడు. అలా అభిముఖుడై యెరూషలేముకు వెళుతున్నాడు. యెరూషలేముకు అభిముఖంగా వెళుతున్నాడు. అలా వెళుతున్న సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఇప్పుడు పరిశీలన చేయగలిగితే, ఇక్కడ ఒక విచిత్రమైన సందర్భం రాయబడింది. లూకాసు వార్త. దయచేసి మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 49వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. ఒక మూర్ఖత్వపు భావన ఎలా ఉంటుందో జాగ్రత్తగా చూడాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము 49వ వచనం నుంచి యోహాను అంటున్నాడు, ఏలినవాడా యోహాను. ఏది? యోహాను సువార్త రాసిన యోహానే, ప్రకటన గ్రంథం రాసిన యోహానే, 3 పత్రికలు రాసిన మన యోహాను గారి అపోస్తలుడు అన్నగారు. ఆయన ప్రారంభ దశలో, ప్రారంభ స్థితిలో ఎలా ఉన్నారో పరిశీలనగా చూడండి ప్రియులారా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం రాకపోతే మీరు కూడా ఇలానే ఉంటారు. నేటికి క్రైస్తవ్యంలో చాలామంది ఇలానే బ్రతుకుతున్నారు. ఇలానే సేమ్ డిట్టోలు. ఆయన అంటే కింద నుంచి కాలిపోద్దు, కానీ వాస్తవానికి ఇలాగే ఉన్నామని ఎందుకో మరి ఒప్పుకొని చావరు. అర్థమవుతుందా? ఒప్పుకోవాలి, తప్పుకోకూడదు. చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో. ఏలినవాడ ఎవడో ఒకడు, వాడెవడో నాకు తెలీదు, ఎవడో ఒకడు నీ పేరట దయ్యాలు వెళ్ళగొడేస్తున్నాడు. అది మేము చూసాం, మాకు అంటబడింది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, యేసుబాబు పేరట ఏమైనా వెళ్ళగొడితే మేము వెళ్ళగొట్టాలి, కానీ నువ్వెవడ వెళ్ళగొట్టడానికి దొళ్ళగొట్టడానికి? అదేమైనా చేస్తే ఎవరు చేయాలి? మేం చేయాలి. మాకు రావాల్సిన క్రెడిట్ నువ్వు కొట్టేస్తావా? మాకు రావాల్సిన క్రెడిట్ నువ్వు కొట్టేస్తావా? అన్ని సంచలు వేసేసుకుంటావా? యేసుబాబుతో తిరుగుతున్నావు, యేసుబాబుతో ఉంటున్నావు, ఆయనతో పాటు పడుకుంటున్నావు, ఆయనతో పాటు నడుస్తున్నావు, ఆయనతో పాటు ఎన్నో కష్టాలు పడుతున్నావు. అరే మాకు లేని క్రెడిట్ నువ్వు కొట్టేస్తావా? శిష్యులం కదా మేము. శిష్యులమేనా మేము? శిష్యులమే. శిష్యులు అయినప్పుడు అదంతా మా ఖాతాలో పడాలి కదా. మరి నీ ఖాతాలో వేసేసుకుంటే ఎలా? చూసారా, అది మూర్ఖత్వం. పోనీలే, ఎవడో ఒకడి ద్వారా ఒకడు బాగుపడ్డాడు కదా. ఇదో దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? పోనీలే, బాగుపడ్డాడు కదా. ఇది దైవత్వం. పోనీలే అండి, ఎవడొకడు వెళ్ళగొట్టాడు కదా, ఆ బాధలో నుంచి విముక్తుడయ్యాడు, ఆ బాధ తొలగింది, ఆ ఇబ్బంది తొలగింది, పోనీలే మంచే కదా జరిగింది. ఇదేమంటారు? దీన్ని దైవత్వం. అరే ఇలా జరగకూడదే, మాకు రావాల్సిన క్రెడిట్ ఇతను కొట్టేశాడే. దీన్ని ఏమంటారు? మూర్ఖత్వం. ఇందుకే అక్కడ పేరు ఎవరికి వస్తుంది? మహిమ ఎవరికి వస్తుంది? యేసుక్రీస్తుకే కదా. అవన్నీ ఆ టైంలో ఆయన ఆలోచించలేకపోయాడు. అవన్నీ ఆలోచించలేక ఏమంటాడు తెలుసా? వాడు మనలను వెంబడించేవాడు కాడు, అంటే మన పార్టీలో లేడు. వాడు మన పార్టీ వాడు కాదు, మన టీములో ఉండడు. ఆడిది వేరే టీము, మనది వేరే దిక్మాల టీము. కాబట్టి మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచేశాం అన్నాడు. ఏం చేశారట? ఆటంకపరిచితిమి, ఆపేశాడట. ఇంకోసారిగా నోట్లోంచి యేసుక్రీస్తు అన్నావా నాలుగు తెగిపోతుంది, జాగ్రత్త. నువ్వెవడయ్యా మా యేసుక్రీస్తు పేరు వాడుకోవడానికి? నువ్వెవడ అసలు మా యేసుక్రీస్తు పేరు వాడుకోవడానికి? నువ్వు వాడొద్దు అసలు, ఆపేయ్ అన్నారు. అప్పుడు పాపం వాడు భయపడి ఆపేస్తాడు కదా. ఏం లేదండి, ఆ రోజుల్లో
యేసు అని పేరు ఉచ్చాటన చేస్తేనే దురాత్మలు వెళ్ళిపోయేవి. ఆ దురాత్మలు అనగానే మనుషులకు పట్టినటువంటి శరీర రుగ్మతలు కలిగించేవి అవి. అవి ప్రభువారి మహిమ కొరకు దేవుడు ఆ సమయంలో వాటికి అలా అవకాశం ఇచ్చాడు. ప్రభు మహిమ కొరకు ఆ కాలంలో ఇవ్వబడిన అవకాశం. దెయ్యం పట్టడం అనగానే వారి శరీరంలో ఏదో రుగ్మత, చూడండి, నడువు వంగిపోవడం, 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దయ్యం, నడువు వంగిపోయింది ఒక ఆమెకి. మోగ దయ్యం అంటాడు ఒక చోట, ఒకడేమో నురుక్కొక్కుంటుంటాడు, ఒకడేమో పక్షవాయువు, ఇలా రకరకాల వ్యాధులు వాళ్ళకుండేవి ఈ దయ్యాల ప్రభావం, దురాత్మల ప్రభావం వల్ల దేవుడు అనుమతించాడు కాబట్టి. సో యేసు అన్న పదం వినగానే అవి పోతుంటే యేసు గొప్పతనం ఏంటో ప్రజలకు అర్థమయ్యేది. ఇప్పుడు వీళ్ళు కూడా యేసు అని ఉచ్చాటన చేసేసరికి అవి పోతున్నాయి. అవి పోతుంటే ఎవరికి నచ్చలేదట? శిష్యులకు నచ్చలేదు. శిష్యులకు నచ్చలేదండి. ఈరోజు కూడా చాలామందికి నచ్చదండి. ఏమంటే పలానా ఆయనతో మీటింగ్ పెట్టిద్దాం అనుకున్నాం, వద్దా మీటింగ్ అంటూ పెడితే మేమే పెట్టాలి ఇక్కడ. ఆయన ఎందుకు? మేము లేమా, మా టీవీ లేదా? మేము చెప్పమా, మాకు రాదా? ఆయన వస్తే మాత్రం ఏమైనా ఆయన గురించి చెప్పుకుంటాడు, వాక్యవేగా చెప్తాడు. అదే చెప్పినా సరే మాకు అనవసరం, మా పేరు పోద్ది అక్కడ. సో మా పేరు పోకూడదు, సో మేమే చెప్పాలి. నువ్వు ఆగు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు చెప్పకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టేయడానికి వాళ్ళు చాలా ట్రై చేశారు. చాలా ట్రై చేసి, ప్రభువా వాడు మనోడు కాదు ప్రభువా, అందుకే ప్రభువా ఆపేశాం ప్రభువా అంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? 50 వచనం. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచకుడి. నువ్వెవడవయ్యా ఆటంకపరచడానికి? ఆయన దొంగబోధకుడా? సత్యం ప్రకటించేవాడే కదా, నువ్వెందుకు ఆటంకపరుస్తున్నావు? మీరు వానిని ఆటంకపరచకుడి. మీరు సత్యానికి ఆటంకం కలుగజేయొద్దు. అసలు మీరు ఆటంకపరచొద్దు. ఆత్మను ఆర్పే హక్కు ఎవడికి లేదు. మీరు ఆటంకాలు పెట్టకండి. మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే కదా. మరి మీ పక్షమున ఉన్నవాడికి గొయ్యి తవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు దౌర్భాగ్యులారా? మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడేనా? మీతో పాటు సత్య సంబంధేనా? మీతో పాటు సత్యంలో నడుస్తున్నవాడేనా? మీరు చేస్తున్న కార్యాలే చేస్తున్నాడా? అవును. మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఆటంకపరుస్తున్నావు? హూ ఆర్ యూ? ఆటంకపరచడానికి నువ్వెవడివి? యు హ్యావ్ నో రైట్. ఆటంకపరచడానికి నీకు రైట్ లేదు. ఆటంకపరచకూడదు. ఇది వాళ్ళలో ఉన్న మూర్ఖత్వం. అంటే మేమే ఉండాలి, మేమే చెయ్యాలి, మేమే కనబడాలి, అమ్మో మేమే అనే భావన వాళ్ళలోనికి వచ్చింది కాబట్టి ఆటంకపరిచేయండి, అలా చేసేయండి, ఇతను ఇంక ఇలా చెడ్డైపోవాలి, ఇతను ఇంకా ఇలాగైపోవాలి, అలాగైపోవాలి, ఇతను ఏదో విధంగా చెడ్డోడైపోవాలి, ఇతను సమాజంలో దుర్మార్గుడని చూపించాలి, ఇతని నీచుడని చూపించాలి. చూసారా, ఇలాంటి భావాలతో బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కడికి ఒక్కో రకమైన మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వంలో చిక్కుకుపోయి సేవ ఏం చేస్తారు, విశ్వాసాన్ని ఏం కొనసాగిస్తారు, సంఘాలుగా ఎలా కొనసాగుతారు, సభలేం నిర్వహిస్తారు, సెమినార్లు ఏం చేస్తారు, మీరేం చేస్తారు? ఇంకా ఈ దౌర్భాగ్యపు స్వభావం ఉన్నంతకాలం, ఈ మూర్ఖత్వం మనలో గూడు కట్టుకుపోయినంతకాలం, మీ భావజాలం మారనంత వరకు, మీకు విశాల దృక్పథం రానంత వరకు వాక్యపు లోతుల్లోనికి ఎప్పుడు వెళ్తారు? మీకంటే కోట్ల రెట్లు శిష్యులే బెటర్. అబ్బో, కోట్ల రెట్లు ఏంటంటే ఇంకా ఎక్కువే. వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఆ మహనీయుని మాట విని బాట మార్చేసుకున్నారు. కానీ ఆ కాలంలో మాత్రం వాళ్ళ భావాలు ఇలా ఉండేవి. మీ పక్షమున ఉన్నవాడే కదా అని ప్రభు గడ్డిపెట్టారు బాగా. ఆ తర్వాత మరో ఇన్సిడెంట్ జరిగింది. 51వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి 51వ వచనం నుంచి ఇంకా జాగ్రత్తగా చూడండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు. ఇది మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కానీ నాకు తెలిసి మీకు అర్థమై ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీకు అర్థమయ్యే విధంగా విభజించి ఉపదేశిస్తాను. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా వినండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకున్నారట. అంటే ఆయన మరణం దగ్గర పడుతున్నప్పుడు అని దాని అర్థం. మనస్సు స్థిరపరుచుకోవడం అంటే సామాన్యమైన సంగతి కాదు కదా. శరీరాన్ని, మనస్సును, ఆత్మను కూడా బలపరుచుకుని రెడీగా ఉండి, నేను ఇక వెళుతున్నాను తండ్రి, ఇంతవరకు నా పవిత్ర రక్తాన్ని పవిత్రంగా కాపాడుకున్నాను, ఇప్పుడు నేను బయలుదేరి యెరూషలేముకు వెళుతున్నాను, వాళ్ళని పట్టుకుంటారు, క్రూరంగా నన్ను చంపుతారు, ఆ క్రూరత్వానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను, ఆ భయంకరమైన పరిస్థితిలోనికి నేను అడుగు పెట్టబోతున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ డెత్.
నేను చావుకు సిద్ధపడ్డాను అని ప్రభువు నిశ్చయించుకున్న తర్వాత, స్థిరపరుచుకున్న తర్వాత, ఆ మనస్సు స్థిరపరిచేసుకుని ఆయనే తనకంటే ముందుగా దూతలను పంపించారు. చదవండి జాగ్రత్తగా. దూతలంటే ఎవరు అక్కడ? శిష్యులు. ఆయన యెరూషలేముకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయాలని సమరయులకు సంబంధించిన ఒక గ్రామంలోనికి అడుగుపెట్టారట. సమరయులకు సంబంధించిన ఒక గ్రామంలోకి అడుగుపెట్టి, మా ప్రభు వస్తున్నారండి, మా యేసుక్రీస్తు వస్తున్నారు, ఓ సమరయులారా ఈ గ్రామంలో మాకు షెల్టర్ ఇస్తారా? అప్పుడు గ్రామాలంటే చుట్టూ గోళ్ళ కట్టేసి గవిని వేసేసి ఉండేవారు. ఎందుకంటే శత్రువుల బెడద ఎక్కువగా ఉండేది కాబట్టి గ్రామానికి గవిని వేసి, ఆ గవిని లోపలికి ప్రవేశించేవాడు పగటిపూట ప్రవేశిస్తాడు, రాత్రిపూట మళ్ళీ తలుపులు వేసేసేవారు. సాధారణంగా పూర్వకాలపు గ్రామాలన్నీ కూడా అలానే ఉండేవి. గ్రామం చుట్టూ ప్రాకారం ఉండేది. అలా వాళ్ళు ఒక ప్రాకారాన్ని, దాన్ని ఏమంటారంటే ఫెన్సింగ్, మన భాషలో అయితే మనం ఎలా అయితే ఫెన్సింగ్ వేసుకుంటామో, ఎవరు ప్రవేశించకుండా గోడ కట్టుకుంటామో, అలా వాళ్ళు కూడా ఒక ప్రాకారం పెట్టుకునేవారు. ఆ ప్రాకారం దాటి వెళ్ళాలి. సో పర్మిషన్ ఉండాలి. తనకంటే ముందుగా దూతలను పంపిను. వారు వెళ్ళి బస సిద్ధం చేయాలని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున, అంటే యెరూషలేముకు వెళ్ళటానికి సంసిద్ధంగా ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ సమరయులు ఆయనను చేర్చుకొనలేదు. వారు ఆయనను చేర్చుకొనలేదు. అంటే మా గ్రామంలోకి నీకు ఎంట్రీ లేదు. వై? మీ గ్రామంలోకి నాకు ఎంట్రీ ఎందుకు లేదంటే యూదులందరూ నిన్ను చంపాలనుకుంటున్నారు. యూదులకు నువ్వు వ్యతిరేకివి. సో ప్రధాన యాజకులు నిన్ను వ్యతిరేకిస్తున్నారు, శాస్త్రులు నిన్ను వ్యతిరేకిస్తున్నారు, పెద్దోళ్ళందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నారు. మరి పెద్దోళ్ళందరూ నిన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు నిన్ను మేము మా గ్రామంలోకి రానిస్తే మాకు దెబ్బ కాదా? అవునా కాదా? అవును, కరెక్టే, పాయింటే. పెద్దోళ్ళందరూ వ్యతిరేకిస్తున్నప్పుడు నువ్వు మా గ్రామంలోకి వస్తే మాకు దెబ్బేనా? అవును. పెద్ద పాస్టర్లు అందరూ నేను వ్యతిరేకిస్తున్నప్పుడు నువ్వు మా సంఘానికి వచ్చావనుకో మాకు దెబ్బ కదా? అవును, చాలా పెద్ద దెబ్బ కదా. నువ్వు అసలే అందరికీ వ్యతిరేకివి. నువ్వు అసలే అందరి గురించి నీకు ఇది అలవాటు బాగా. ఆడినంటావు, ఈయనంటావు, నీకు ఇదో పోయే కాలం. అంతేనా? అంతే. సో నువ్వు వస్తే మాకు దెబ్బ కదా, నువ్వు వస్తే మేము వీక్ అయిపోతాం కదా, అనవసరంగా మేము ఇబ్బంది పడిపోతాం కదా, అసలు మా వాళ్ళు ఒప్పుకోరు నిన్ను. నువ్వు వచ్చావంటే మాకు చాలా ఇబ్బందులు అయిపోతాయి. అసలు మా టీం వాళ్ళు అంటే నువ్వంటే అసలు ఒప్పుకోరు, నువ్వు మా టీంకి నచ్చవు. మరి ఏం చేద్దాం? మరి ఇప్పుడు నువ్వు మా ఊళ్ళోనికి రావడానికి వీలు లేదు. సమరయులు యేసుక్రీస్తుని తమ ఊళ్ళోకి రావద్దు అన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. సరే రావద్దు అన్నారండి. ఇప్పుడు ఏం చేయాలి మరి? అడగడానికి వెళ్ళింది ఎవరు? శిష్యులు. ఈరోజు షెల్టర్ కావాలయ్యా సమరయులారా, మీ గ్రామంలో మా ప్రభువుకి షెల్టర్ కావాలి, మేము యెరూషలేముకి వెళ్తున్నాం. ఈ నైట్ మీ గ్రామంలో ఉండి నెక్స్ట్ యెరూషలేముకి వెళ్తాం. ఆ యోధేయుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయన చంపడానికి వెతుకుతున్నారు. దొరికితే చంపేస్తారు. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నారు ప్రభువుని చంపడానికి. సో ఈయన వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అప్పుడు సమరయుల గ్రామం గుండా వెళ్ళబోతుంటే అప్పుడు సమరయులు అడ్డుకున్నారు. మాకు వద్దు బాబు, నువ్వు మా ఊళ్ళోకి రావద్దు అన్నారు. అప్పుడు శిష్యులు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి. శిష్యులైన యాకోబు, యోహాను, మళ్ళీ యోహాన్ గారు మళ్ళీ అంటారు, అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు. యోహాన్ అనగానే మీరు సువార్త చదువుకున్నప్పుడు ఆహా ఎంత సాత్వికుడు అనుకుంటాం. పత్రికలు చదువుతున్నాడు, అబ్బాబ్బా ఏమి సాత్వికత్వం అనుకుంటాం. ఒకప్పుడు ఆ సాత్వికత్వం లేదు, అలా మారిపోయాడు ఆయన. ఒకప్పుడు అలా లేడు ఆయన, అలా మారిపోయాడు. ఒకప్పుడు ఆయన బాట అది కాదు, ఒకప్పుడు ఆయన ఒరిజినాలిటీ ఏంటో చూడండి. ఇప్పుడు శిష్యులైన యాకోబు, యోహాన్ అది చూచి ప్రభువా అక్కడ పుట్టినోట్లో మూడనుందా? ఆ కిందే ఉందో చూడండి. ఏలియా చేసినట్టు. అంటే వీళ్ళకి ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఏలియా గురించి ప్రభు చెప్పిన సందర్భాలు కొన్ని గుర్తొచ్చేసి, ప్రభువా నువ్వెంత గొప్పోడివి, నిన్ను ఊళ్ళోకి రానివనంటారు వీళ్ళు. ఏలియా చేసినట్టు, ప్రభువా ఏలియా చేసినట్టు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు నువ్వు అలాగుండు ప్రభువా, నువ్వు అని మేము ఆజ్ఞాపించేస్తాం. ప్రభు అంటే చాలు వీళ్ళు ఏం చేస్తారట, మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా?
అని అడుగగా అంటే ఊరు మొత్తాన్ని తగలెట్టేద్దాం ప్రభువా, ఉండకూడదు ప్రభు ఈ ఊరు ఏమైపోవాలి? తగలడిపోవాలి, ఈ ఊరు నాశనం అయిపోవాలి. మమ్మల్ని రానమని అంటారా మీరు? ఇది ఏమంటారండి దీన్ని? ఏమంటారండి దీన్ని? ఏంటి ప్రభువుని రానవలేదని ఊరు వాళ్ళందరినీ తగలెట్టేస్తారా? సువార్త ప్రకటించిన ఏమన్నా అన్నారని మీరు ఊరు వాళ్ళు తగలెట్టేస్తారా? మా సువార్త కానీ అడ్డు వచ్చారంటే తలకాలు లేచిపోతాయి అన్నారనుకో, భలే ఉందండి సువార్త, సూపర్ సువార్త ఇది, అంతేనా? ఎవడరా సువార్త ప్రకటించొద్దు అంటున్నాడట, బతకాలని లేదా? అబ్బా ఏం సువార్త, అదిరిపోయే సువార్త. తలకాయలు లేచిపోతాయి రోయ్, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, జాగ్రత్త. ఇదేం సువార్త? ఇది అద్భుతమైన సువార్త. అండి ఈ మధ్య అలాంటి సువార్త చేయడానికి కొంతమంది రెడీ అవుతున్నారని విన్నాను. ఆల్రెడీ అలాంటి వాళ్ళు ప్రారంభంలో ఊర్లోకి రావద్దన్నందుకు ప్రభువా నిన్ను వద్దంటారా? అసలు నీ గొప్పతనం తెలుసా వీళ్ళకి? అసలు వీళ్ళ బతికెంత, వీళ్ళ ఊరెంత, నువ్వేంటి, అసలు మన కెపాసిటీ ఏంటి ప్రభు? వీళ్ళు ఏమి నేర్చుకుంటున్నారండి ఆయనతో పాటు తిరిగి వీళ్ళు నేర్చుకునేది ఇదా? అసలు మనం ఏంటి ప్రభు? ఇంత గొప్పోళ్ళం ప్రభు, మనల్ని రావద్దంటారు ప్రభు వీళ్ళు. మొత్తం పిల్ల పీత మొత్తం అందరూ తగలడిపోవాలి, పైనుంచి దిగాలి ప్రభు. నువ్వు చెప్పు ప్రభు, నువ్వు అని ప్రభు నేను దింపేస్తాను, నువ్వు అంటే నేను అగ్ని దింపేస్తాను. ఆకాశం నుంచి దిగాలి, మామూలుగా కాదు. ఇంకా సొదొమ గొమొర్రాలు కాలిపోయినట్టు కాలిపోవాలి అంతే వీళ్ళు అని అడిగారు. ఎంత మూర్ఖత్వం, జాలి లేదు, దయ్య లేదు. ఆ మాట కొందరు అన్నందుకు ఊరిని తగలెట్టేద్దాం అనుకుంటున్నారు, ఊరిని. ఈ మధ్య కాలంలో కూడా చాలామంది మా జోలికి వస్తే వాడిని వేసేస్తాం, వీడిని వేసేస్తాం, అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం. ఏంటి క్రైస్తవుల్లో ఈ భావాలా? క్రైస్తవుల్లోనే. అవును, ఎందుకు వస్తున్నాయండి ఈ భావాలు? మూర్ఖత్వం చావక, దైవత్వం నీకు వంటబట్టక, మూర్ఖత్వం నీలో చావక, దైవత్వం నీకు వంట బట్టక ఇలాంటి నీచమైన ఆలోచనలు నీలోనికి వస్తున్నాయి. చంపేస్తావా? ఊరిని కాల్చేస్తావా? సువార్తను అడ్డుకుంటే కొట్టేస్తావా? అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, కాల్చేస్తాను, పొడి చేస్తాను, నరికేస్తాను అంటావా? అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభు తగలెట్టేమంటావా అని అడిగితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను అని ఉన్నప్పుడు పుట్టినట్లో చూడండి ఏమనుందో 4 మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదని అక్కడ కూర్చబడి ఉన్నది ప్రాచీన ప్రతులలో. అక్కడ ఏమని కూర్చబడి ఉన్నదట? ఇక్కడ మాత్రం జస్ట్ గద్దించిను అని చదువుకుంటాం మనం, సింపుల్గా ఇచ్చేసారు గద్దించినని. కానీ ప్రాచీన ప్రతుల్లో అక్కడ ఏమనుందట? మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే వచ్చాడు కానీ నశింప చేయడానికి రాలేదు. బుద్ధిహీనులారా, మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు అంటే చంపేయడానికైతే ఇది ఏమైనా గొప్ప విషయమా? నేను భూమి మీదకి వచ్చింది కాల్చేయడానికి అనుకున్నారా, రక్షించడానికి అనుకున్నారా? రక్షించడానికి వచ్చాను, దానికి ఓర్పు కావాలి. కాల్చేయడానికి ఓర్పే ఉంది, రక్షించడానికి ఓర్పు కావాలి, సహనం కావాలి. కాల్చేయడానికైతే ఓర్పు సహనం అవసరం లేదు కదా. ఇక కాల్చేస్తే ఇక రక్షణే ఉంది, చంపేస్తే మీకు ఉగ్రవాదులకి తేడా ఏముంది? నరికేస్తే మీకు ఉగ్రవాదులకి తేడా ఏముంది? కొట్టుకుంటూ పోతే మీకు ఉగ్రవాదులకి తేడా ఏముంది? నేను కాల్చటానికి రాలేదు, చంపటానికి రాలేదు. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మలను రక్షించటానికే వచ్చాడు తప్ప మనుష్యుల ఆత్మలను నశింపచేయుటకు రాలేదు అని చెప్పి వారు వేరొక గ్రామమునకు వెళ్ళిరి. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి, మరో గ్రామంలో బస చేయటానికి వెళ్ళిపోయారు. ఈ గ్రామం వాళ్ళు వద్దన్నారు, తృణీకరించారు. ప్రభు అయితే రావద్దు మా దగ్గరికి అన్నారు. సరే మీరు వద్దంటే అయిపోద్దా? వేరే చోటుకి వెళ్తారు. మీరు వద్దంటే మేము వేరే చోటుకి వెళ్ళిపోతాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. అది క్రీస్తు మనసు. ఈ క్రీస్తు మనసు మీరు కలిగి ఉంటే మీరు మూర్ఖత్వం లేని వాళ్ళు. లేదండి మాకు ఈ మనసు ఉండదండి, ఎప్పటికప్పుడు లెక్కలు తేలిపోవాలంటే కనుక మీరు మూర్ఖులు. ఒక మొక్కలో చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇలా ప్రవర్తిస్తే మాత్రం మామూలు మూర్ఖులు కాదు, అడవి మూర్ఖులే. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తే, సర్వసత్యం బయటకు వచ్చాక ఇలా ప్రవర్తిస్తే మీరు అడవి మూర్ఖులే తప్ప మామూలు మూర్ఖులని అనబడడానికి కూడా అర్హులు గారేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్ అంటే ఏదో మామూలు పుస్తకం అనుకున్నారా?
ఎలా చదవాలో ఆలోచించండి, ఎంత లోతైన జ్ఞానం ఉందో ఆలోచించండి, పరిశుద్ధాత్మ సహాయంతో వీటిని ఎలా విభజించాలో ఆలోచించండి, వీటిని ఎలా నేర్చుకోవాలో ఆలోచించండి, ఈ సత్యాలు ఎలా గ్రహించాలో ఇవి మనకు ఎలా అర్థమవుతున్నాయో ఆలోచించండి. అలా ఆలోచిస్తే సత్యబోధ మిమ్మల్ని ఉన్నత శిఖరాల మీద నిలవబెడుతుంది. ఈ బోధ మీ దాహాన్ని తీర్చుతుంది, ఈ బోధ మీ ఆకలి తీర్చుతుంది. ఆధ్యాత్మికంగా ఈ బోధ మిమ్మల్ని నవజీవన స్రవంతిలోనికి నడిపిస్తుంది. అక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఒక చైతన్యం మీలోనికి వస్తుంది. ఆ చైతన్య స్ఫూర్తితో మీరు వేసే ప్రతి అడుగు మరొకరి ఆత్మీయ జీవితానికి బాటను చూపేదవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దయతో దాన్ని మర్చిపోకండి క్రైస్తవ జనాంగమా. అక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇక మూర్ఖత్వానికి పరాకాష్ఠ చూపిస్తాను, మీకు ముగిస్తాను. మూర్ఖత్వానికి పరాకాష్ఠ చూపించి నా మాటలు ముగిస్తాను. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో, వాళ్ళ ఆలోచన విధానం ఇంకే స్థాయికి వెళ్ళిపోయిందో, ప్రభుత్వం తిరుగుతూనే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారో ఇప్పటికీ దాన్ని అప్లికబుల్ అనుకుంటున్నారండి చాలామంది. ఇప్పటికీ ఇది మనకు అప్లై రా, ఇలా చేయొచ్చు మనం కూడా అనుకుంటున్నారు చాలామంది. ఒక సందర్భాన్ని మీకు ముందుగా ఒక ప్రశ్న అడుగుతాను. ప్రభువును పట్టుకోవడానికి వచ్చారు. ఎవరు? సైనికులు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు కదా, రైట్. అప్పుడు ఒక ఆయన కత్తి తీసుకుని ఒక సైనికుడిని చెవి నరికేశాడు. అంతేనా? ఒక ఆయన కత్తి తీసుకుని చెవి నరికేశాడు. ఎవరైనా చెప్పాలి గట్టిగా. వెరీ గుడ్, పేతురు. మిగిలిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎంతమంది కత్తులు తీశారు చెప్పండి? పోనీ ఎంతమంది కత్తులు తీశారు? పేతురు ఒక్కడే తీశాడా, మిగిలిన వాళ్ళు అందరూ తీశారా? చెప్పాలి. మిగిలిన వాళ్ళు అందరూ తీశారా కత్తులు కంగారుగా? పేతురు ఒక్కడే తీశాడా? పేతురు ఒక్కడే అన్నాడు చేయొద్దండి. పేతురు ఒక్కడే తీశాడు అన్నాడు చేయొద్దండి. డౌట్ వచ్చిందే, ఏమైనా ఉందేమో, మనం చదవంది ఏమైనా ఉందేమో అని డౌట్ వచ్చింది కదా. రావాలి, వస్తుంది. మనం చదవని బైబిల్లో చాలా ఉంటాయండి. అవి ఎందుకో మన కళ్ళకి కనబడవు, ఏంటో మరి. మనం సరిగా చదవకపోవడం వల్ల, మనకు ఆ జ్ఞానం లేకపోవడం వల్ల, లేక మీకు ఆ మూర్ఖత్వం ఇంకా తొలగకపోవడం వల్ల, మరి మీ దరిద్రం బాగోక, లేక మీలో పరిశుద్ధాత్ముడు సరిగా పని చేయట్లేదేమో, మీరు దానికి అవకాశం ఇవ్వట్లేదేమో, పరిశుద్ధాత్మ సహాయం మీకు లేదేమో, మీరు అలా లోబడే గుణాన్ని కోల్పోయి బ్రతుకుతున్నారేమో, మీకు వేరే వ్యాపకాలు ఏమైనా ఉన్నాయేమో, వేరు ఆలోచనలోనికి దేవుని భయాన్ని కోల్పోయి బ్రతుకుతున్న స్థితి ఏమైనా ఉందేమో. ఇవన్నీ ఒకసారి మనం పరీక్షించుకోవాలి. బైబిల్ దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సరికొత్త విషయాలను అన్వేషిస్తూ ముందుకు పోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంది. నువ్వు 100 సార్లు చదివావా సంవత్సరానికి అన్నది ముఖ్యం కాదు. ఒక్క వచనం చదువుతున్నా కూడా దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు అన్నదే ముఖ్యం. నేను 1000 సార్లు చదివానండి, 1,00,000 సార్లు చదివానండి, పక్కన పెట్టండి అలాంటి వాళ్ళని. అవన్నీ గాలి మాటలే. అలా చెప్పి గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. కానీ అందులోని లోతైన సంగతుల్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు అనేదే చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఒకసారి చూద్దామండి శిష్యులందరి దగ్గర ఏం జరిగిందో చూద్దాం. ముందుగా యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి, ఓన్లీ నరకడం కాదు, ముందు ఏం చేశాడట? కొట్టాడు, 4 దెబ్బలు వేశాడు. కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. అప్పుడు ఏసన్నారు, పేతురో కత్తి వరలో పెట్టేయి అన్నారు. ఎంతమంది నరికారండి ఇప్పుడు? మరి ఇందాకేదో అన్నారు, ఎంతమంది నరికారు చెప్పాలి. చెప్పరేటండి, నిద్రపోతున్నారేంటి? టైం ఎక్కువైపోయిందండి. ఎంతమంది నరికారు? ఒకడే కదా. మరి ఇందాకెందుకు చెప్పలేదు? మీరు చెప్పాలనిపించలేదా?
ఆ? మరో వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53. మత్తయి సువార్త 51 నుంచి చూద్దాం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు నీ కత్తి వారలో పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఎంతమంది నరికారండి? కత్తి ఎంతమంది తీశారు? మరి ఇందాక ఏదన్నారు? ఒక్కడే కదా. కత్తి తీసింది ఎంతమంది? ఒక్కడే కదండి. కన్ఫర్మే కదా? పక్కానా? చెప్పాలి మరి. మీరు మాట్లాడకపోతే ప్రార్థన చేసేసి ఆమెనని చెప్పేసి వెళ్ళిపోతాను. ఎంతమంది తీశారు కత్తి? ఒక్కడేనా? ఇప్పుడు చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 47 నుంచి జాగ్రత్తగా చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 47. బైబిల్ గ్రంథంలో ఒక్కో సువార్తికుడు ఒక్కో సందర్భాన్ని వెడమరిచి చెప్పడానికి పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేశాడు. సో ఒకే సందర్భాన్ని సువార్తికులందరూ మరింత విపులంగా విశదీకరించి వ్రాయడం జరిగింది కనుక ప్రతి సువార్తలో ఒక్కో సందర్భం అనేక మార్లు చెప్పబడింది కనుక ఇప్పుడు ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. శిష్యులందరూ ఉగ్రవాదులే, ఒక పేతురే కాదు, శిష్యులందరూ ఎవరు? ఉగ్రవాదులే, మూర్ఖులే. ఎలా ఉన్నారు చూడండి ఆ టైంలో. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా కూర్చిరి. 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటక ఆయన యొద్దకు రాగా, యేసు, యోధా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. ఎవరు అడిగారట? శిష్యులందరూ అడిగారు. ప్రభువా, ఏ చేయమంటావా? మా దగ్గర ఉంది ప్రభువా కత్తి, మా దగ్గర ఉంది యోహాను, నా దగ్గర ఉంది యాకోబు, నా దగ్గర కూడా ఉంది ప్రభువా, ఏ చేయమంటావా అని అడిగితే పేతురు ఇంకా పర్మిషన్ ఇవ్వకుండా నేను వేసేస్తాను ప్రభువా అని వేసేసాడు. అంతే. వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, ప్రభు వేసేయమంటావా, వీళ్ళు ఎవరో నేను పట్టుకోవడానికి వచ్చారు, వేసేయమంటావా అని వీళ్ళందరూ కత్తులు పట్టుకుని అడుగుతున్నారు. అంతలో వారిలో ఒకడు, అంతలో అంటే ఇలా అడుగుతున్నారు, ఇంకా ఈలోగా పేతురు రెడీ అయిపోయాడు అనేసి ఏం చేశాడు? కత్తి తీసేసి ఒక్కసారి నరికేశాడు. మొత్తం 12 మంది ఉగ్రవాద బ్యాచే. 12 మంది అప్పటికి ఎలా ఉన్నారు? మూర్ఖులుగా ఉన్నారండి. వాళ్ళకి ఏంటో ప్రభుతో తిరుగుతున్నారు కానీ వాళ్ళకి జ్ఞానం అర్థం కాలేదండి. 12 కత్తి తీశారు. కేవలం పేతురే 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 అని ఎక్కువసార్లు చదువుకోవడం వల్ల, ఎక్కువసార్లు అదే నేర్చుకోవడం వల్ల మీ మైండ్లో కూడా పేతురు అని ఫిక్స్ అయిపోయాడు. కానీ పేతురు ఒక్కడే కాదండి పాపం, ఆయన మీద నిందేసేయకండి. 12 మందిలో 12 మంది కాదు, సారీ 11 మంది కూడా అదే బ్యాచ్. 12 మంది అదే బ్యాచ్లు అన్నాడు. ఇంకా పెద్ద ఉగ్రవాదాడు. వీళ్ళందరూ రైటే. ఆడు మహాభయంకరమైన బిన్ లాడెన్ పెద్ద తండ్రి. బిన్ లాడెన్ నాటాడు వాడు, ఇంకా భయంకరుడు. ఈ 11 మంది కూడా కత్తులు వేసుకుని ఉన్నారు. అక్రమకారులలో ఒకరిగా ఎంచబడిను అనే ప్రవచనం నెరవేరాలి కనుక నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కో అన్నాడు వాళ్ళని. వాళ్ళు కత్తి ఎందుకు కొనుక్కోమన్నాడో వాళ్ళకి తెలియలేదండి పాపం. నరకడానికి కొనుక్కోమన్నాడు అనుకుని నరికేపోయారు వాళ్ళు. ఆయన ఎందుకు కొనుక్కోమన్నాడంటే నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కొని ఆయన అనడంలో పరమార్థం ఏంటంటే ప్రవచనం నెరవేరాలి. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడిను అనే ప్రవచనం నెరవేరాలి కాబట్టి నీ బట్ట నమ్మి కత్తి కొనుక్కో అన్నాడు. సో వాళ్ళు కత్తులు కొనుక్కుని, మా ప్రభు కత్తి కొనుక్కోమన్నాడంటే కత్తికి పని చెప్తున్నాం అన్నమాట. వేట మొదలైందన్నమాట. ఇది మామూలు అంటే పైకి సాత్వికం, లోపల ఇంకొక రకం అన్నమాట. పైన సాత్వికం, లోపలంతా అరాచకం. సో ఇక మా కత్తులకు పదునెట్టే పని వచ్చిందన్నమాట. రెడీగా ఉన్నారండి కత్తులు వేసుకొని. ప్రభు వేసేయమంటావా చెప్పు ప్రభు, ఒక్క మాట చెప్పు ప్రభు, వేసేద్దాం ప్రభు, ఒక్క మాట అనే ఏ మాట లేదు గీట లేదు, వేసేద్దామే అని వేసేసాడు. ఎవరు? పేతురు. గబగబా కొట్టేశాడట. గబగబా చెవి నరికేశాడు. ఎంత మూర్ఖత్వం చూడండి. అప్పుడు ప్రభు అంటున్నాడు, అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికిన. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి
ఉండండి, ఆగండి అందరూ అని ఒక్కసారిగా మొత్తం అందరినీ కంట్రోల్ చేసి పడేసి, ఈ మట్టుకు తాళుడు, ఆగండి, అలాగా బుద్ధి లేదా మీకు, జ్ఞానం లేదా మీకు అని వాళ్ళందరినీ నియంత్రించేసి ఆ వెంటనే ఆ చెవి ముట్టి స్వస్థపరిచేశాడు. ఆ చెవి ముట్టి వెంటనే బాగు చేసేసాడు. వాడి చెవి తెగనరగానే ఆ చెవి ముట్టి బాగు చేసేసాడు. అప్పుడు కత్తులతో గుదియలతో పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వీళ్ళు కూడా కత్తులతో అటాక్ చేద్దాం అనుకున్నారు, కత్తులతో దాడి చేద్దాం అనుకున్నారు. ప్రియులరా, క్రైస్తవ్యానికి తగని పనులు, ప్రభువుకి ఏమాత్రం సూటికాని పనులు ఎవరు చేశారు? ఎవరు చేశారు? శిష్యులు చేశారు ఆయనతో ఉన్నప్పుడు. అందుకే ఆ తర్వాత కుళ్ళు ఏడ్చారు, కుమిలి ఏడ్చారు. పేతురే కదా, అందరూ ఏడ్చారు. ప్రభు బోధ, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, ఆ తర్వాత వాళ్ళు సర్వసత్యంలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ప్రియులారా, వాళ్ళు అలా లేరు. కానీ ఈనాటికి చాలా మంది దొంగలు, మన క్రైస్తవ్యంలో ఉన్న చాలా మంది దొంగలు ఈ రెఫరెన్స్లు చూపించి, ఏ పేతురు నరకలేదా, కష్టం వచ్చినప్పుడు మనమో నరకాలంటాడు. అపోస్తలు తీయలేదా కత్తులు, తీశారన్న సంగతి వాళ్ళకి తెలియదులేండి, పేతురు ఒకటే తెలుసు వాళ్ళకి, మీకులాగే ఎదురయ్యి అన్నట్టు. సో ఇక మీద ఏమంటారంటే, ఏ అపోస్తలు అందరూ నరకలేదా, ఎవడో చెప్పాడు మొన్న, నరకడానికి రెడీ అవ్వలేదా, పర్మిషన్ అడగలేదా ప్రభుని, అంటే నరికేద్దురు కదా. ప్రభు ఇంకా అనలేదు కాబట్టి పేతురు ఒక్క నరికాడు, కంగారోడు కాబట్టి. లేకపోతే అందరూ అపోస్తలు 11 మంది కూడా లేచారు కదా, నరికేద్దామని రెడీ అయ్యారు కదా, సో నరకడం తప్పు కాదు అంటాడు. ఉపద్రవం ముంచుకొస్తున్నప్పుడు కత్తి వాడాలి, శత్రువు మీద పడిపోతున్నప్పుడు తుపాకీ వాడాలి. అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించేవాడే కాదు. ఆయనది కూడా ఈ లోకంలో ఉన్న అన్ని సామ్రాజ్యాల్లాగా రక్తాన్ని ప్రవహింపజేసే సామ్రాజ్యం అయిపోయేది. ఆయన రాజ్యం అలాంటిది కాదు, రక్తాన్ని కార్చే రాజ్యం అయినది. ప్రాణం తీసే రాజ్యం కాదు ఆయనది, ప్రాణం పెట్టే రాజ్యం. మూర్ఖత్వాన్ని నియంత్రించి తొలగించే రాజ్యం తప్ప మూర్ఖత్వాన్ని పెంచి పోషించే రాజ్యం కాదు. ఒకడు కొడితే తిరిగి కొట్టడం నిమిషం పని, ఒకడు తిడుతుంటే తిరిగి తిట్టడం సెకను పని, ఒకడిని వెళ్ళి కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంటికి వచ్చేయడం 1/2 నిమిషం పని. మనకు అది సెట్ కాదు. ఒకప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళమే, ఒకప్పుడు కూడా మనం కూడా అలాంటి మూర్ఖత్వపు స్వభావాలు కలిగిన వాళ్ళమే. ఇప్పటికీ మేము అలాగే ఉన్నాం అని నువ్వు అనకు, తప్పు. చాలా మంది ఇప్పటికీ అలాగే ఉన్నారు, చాలా మంది ఉన్నారు అలా. ఈ వచనాలు చూపిస్తున్నారట ఇంకా కొంతమంది మూర్ఖులు. కొట్టొచ్చు, నరకొచ్చు, చంపొచ్చు, తప్పు లేదు అంటున్నారట. తప్పు. క్రైస్తవ్యానికి తగని మాటలు చెప్పకండి. నరకడానికో చంపడానికో క్రైస్తవ్యం స్థాపించబడలేదు. సువార్త ప్రకటనలో నరకబడితే రైట్, చంపబడితే రైట్, చంపితే అది దేవునికి ఆమోదయోగ్యమైనది కాదు. ప్రియులారా, మరి ఆ తర్వాత ఈ అపోస్తలుల బ్రతుకులు ఎలా మారిపోయి తెలుసా? ఇదే అపోస్తలుల జీవితాలు ఎలా మారిపోయి తెలుసా? ప్రభు పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు, వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళకు కనబడ్డాడు. 40 దినాల పాటు వాళ్ళకు కనబడుతూ అనేకమైన సంగతులు వాళ్ళకి తెలియజేస్తూ, వాళ్ళను బలపరుస్తూ, సత్యంలోనికి నడిపిస్తూ ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు, యెరూషలేములోనే నిలిచి ఉండండి, యెరూషలేం దాటి ఎక్కడికి వెళ్ళకండి. దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదకి పంపించబోతున్నాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆయనను మీ వద్దకు పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మరిన్ని మహాజ్ఞాన సంగతులు మీరు నేర్చుకుంటారు అని ప్రభువు చెప్పడాన్ని బట్టి వాళ్ళు యెరూషలేములో నిలిచి ఉన్నప్పుడు పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదికి రావడం జరిగింది. అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు వారితోనే ఉన్నాడు, వారిలోనే ఉన్నాడు, సంఘములో ఉన్నాడు, నేటికి మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. నువ్వు ఆహ్వానించకపోతే నీలో ఉండడు, నీ బయట ఉంటాడు. నువ్వు ఆయన సహవాసంలో ఉంటే నువ్వు నిజంగా మారు మనసు పొందినవాడు, పొందినదానవు అయితే, ఆయన సహవాసంలో నిజంగా నువ్వు అడుగు పెడితే మూర్ఖత్వానికి నీలో కూడా చోటు ఉండదు. మూర్ఖత్వానికి నీలో చోటు ఉండదు. ఈ భయంకరమైన భావాలు, ఒకప్పుడు శిష్యులలో ఏ భయంకరమైన భావాలైతే ఉన్నాయో ఆ భయంకరమైన భావాలు నీలో ఉండవు. లేదు ఇంకా ఉన్నాయి అనంటే నువ్వు ఇంకా సాతాను సంబంధిగా బ్రతకటానికి ఆ మూర్ఖత్వంలో కొనసాగుతున్నావు తప్ప క్రీస్తు యొక్క తత్వంలోనికి రాలేదు అని అర్థం. కాబట్టి ప్రియులరా,
ఒక్కసారి ఆలోచించండి, పరిశుద్ధాత్మని రాక తర్వాత అపోస్తలుల జీవితాలు మరింత మారిపోయాయి. ఎంత మారిపోయాయి తెలుసా? సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళిపోయారు. అనుభవ జ్ఞానం ఏమైందో తెలుసా? అదే అపోస్తలుడు ఒకప్పుడు కత్తులు తీసిన అపోస్తలుడు, ఒకప్పుడు నరకటానికి రెడీ అయిపోయిన అపోస్తలుడు, ఒకప్పుడు చంపటానికి రెడీ అయిపోయిన అపోస్తలుడు ఈరోజు నరికించుకోవడానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాత చంపబడటానికి సిద్ధమయ్యారు. ప్రభువు నిమిత్తం చావుకు సిద్ధమన్నారు. అలాగే చనిపోయారు. ఒకరిని తల నరికి చంపేశారు, మరొకరిని మరో విధంగా చంపేశారు, మరొకరిని ఇంకో విధంగా చంపేశారు. అత్యంత క్రూరంగా చంపుతుంటే చంపబడ్డారు తప్ప చంపాలన్న భావాలు వాళ్ళలోనికి రాలేదు ప్రియులారంటే క్రీస్తు ప్రేమలోనికి వాళ్ళు సంపూర్ణంగా వెళ్ళిపోయారు. అది పరిశుద్ధాత్మ నడిపింపు వలననే సాధ్యం. మీలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించుకోండి. అబద్ధాల పెదవుల నుండి బయటికి రండి. మోసపు మాటల నుండి బయటికి రండి. ఆ జీవపు అహంకారం నుంచి బయటికి రండి. ఆ కీడు చేయాలనుకునే తత్వం నుంచి, చెడు మాటలు మాట్లాడుతూ ఎవరినో నాశనం చేయాలనే తత్వం నుంచి బయటికి రండి. బయటికి రండి. ఆ మూర్ఖత్వాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టండి. శిష్యులను చూడండి. పరిశుద్ధాత్మ సహవాసంలో వాళ్ళు ఎంత కాంతివంతంగా మారిపోయారు. వాళ్ళ బ్రతుకు ఎంత తేజస్సుతో నింపబడింది. వాళ్ళ ఆలోచన విధానం ఎలా కాంతులినుతూ అనేకుల హృదయాలను వెలిగించింది. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు క్రీస్తు పరిపూర్ణతలోనికి, సర్వసత్యంలోనికి అడుగు పెట్టకమునుపు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, కానీ ఆ తర్వాత వాళ్ళ జీవితాలు అలా లేవు ప్రియులారా, అలా లేవు. ఒక యాకోబు తల నరుకుతుంటే సంతోషంతో తలనిచ్చేశాడు. చెరసాలకు వెళ్ళిపోయారు. దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నారు, అవమానాలు భరించారు, నిందలు భరించారు, పిడిగుద్దులు గుద్దించుకున్నారు. తిండి లేకపోతే సహించారు, బాధలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, కన్నీళ్లకు తమ్మును తాము అప్పగించుకున్నారు. ఇదంతా ఎవరి కోసం అయ్యా అంటే ప్రభు కోసం అన్నారు. పగ తీర్చుట మా పని కాదు అన్నారు. మా జీవితం ప్రభు సొంతము అన్నారు. ఆ మహనీయుని మాటలు, ఆ మహనీయుని దగ్గర విని పరిశుద్ధాత్ముడు ఏదైతే వాళ్ళకి నేర్పించాడో, నా వాటిలోనివి తీసుకొని మీకు నేర్పించును, ఆ మాటలు వారిని ఎంత ప్రభావితం చేశాయంటే ఆయన ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు వాళ్ళ జీవితకాలం అంతా ఇక మర్చిపోలేకపోయారు ప్రియులారా. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాలు వెలిగించుకోండి. మూర్ఖత్వంలో నుండి బయటికి రండి. అది మీకేం మేలు చేయదు. ఆ స్వభావాన్ని విడనాడండి పూర్తిగా. ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీ జీవితాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు పరలోకం వరకు ప్రయాణం చేస్తారు. యుగ యుగాలు ప్రభుతో సంతోషంగా ఉంటారు. అటు ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృప బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతిలో మీ పిల్లల్ని నడిపించండి, మీ సన్నిధానవర్తులుగా నిలవబెట్టండి. క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ